గాయని జమునారాణి గురువారం ఉదయం 5:30 గంటల సమయంలో బెంగళూరులోని వృద్ధాశ్రమంలో కన్నుమూశారు. కొంతకాలంగా ఆమె వృద్ధాప్య సమస్యలతో ఆమె బాధపడుతున్నట్టు తెలిసింది. ఆమె గురువారం ఉదయం మృతి చెందిన ఎవరికీ తెలియకపోవడం చాలా బాధాకరమని ఆమె స్నేహితులు ఒకరైన గాయని ప్రియదర్శిని ఆవేదన వ్యక్తం చేశారు. బెంగళూరు కాక్స్ టౌన్ లో కల్లాహుల్లి శ్మశాన వాటికలో శుక్రవారం మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహించారు. పాటకే తన జీవితాన్ని అంకితం చేసిన ఆ కంఠం మోగపోయిన జమునారాణి ఆలపించిన వేల గీతాలు శ్రోతల గుండెలు మోగుతూనే ఉంటాయి. జమునారాణి 1938 మే 17 ఆంధ్రప్రదేశ్ లో జన్మించారు. తండ్రి వరదరాజులు రోడ్డు రవాణా సంస్థల అధికారిగా పనిచేసేవారు. తల్లి ద్రౌపది వయోలీన విద్వాంసురాలు కావడంతో చిన్న వయసులోనే సంగీతంపై ఆసక్తి పెంచుకున్నారు. తల్లి వద్ద కర్ణాటక సంగీతంలో అనేక కీర్తనలు నేర్చుకున్నారు. 4 ఏళ్ల వయసులో చిన్నపిల్లలకు ఏర్పాటు చేసిన పాటల పోటీలో పాల్గొని సిల్వర్ కప్ గెలిచారు. ప్రముఖ నటుడు దర్శకుడు చిత్తూరు వి నాగయ్య తీసిన 1946 త్యాగయ్య చిత్రంలో బాల నటుల కోసం పాడడంతో ఆమె సినీ ప్రయాణం మొదలైంది. ఎన్టీఆర్ గులే బకావలి కథ చిత్రంలో పాటలు సూపర్ హిట్ కావడంతో ఆమె వెనుతిరిగి చూసుకోలేదు. ఆమె తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, సింహళం భాషల్లో కలిపి దాదాపు 6,000కు పైగా పాటలు పాడారు. సింహంలో పాడిన తొలి తెలుగు గాయనిగా జమునారాణి పేరు వార్తల్లో ఉంది.